అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చూస్తుంటే నిజంగా ఒక పక్కన జాలేస్తుంది, మరో పక్కన అసహ్యం కూడా వేస్తుందండి నాకు. ఎందుకంటే ఆయన చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే అలాగ అనిపిస్తుంది. ఇంకో పక్కన వైసీపీలో ఉన్న కార్యకర్తలని, నాయకులను చూస్తుంటే నిజంగా హార్ట్ఫుల్గా జాలేస్తుంది. నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను, వీళ్ళు 2029లో పొట్టేలు నరికినట్టు రప్పా రప్పా నరుగుతామని చెప్పి వీళ్ళు బ్యానర్లు అయి పెట్టినప్పుడు, ఒరే పొట్టేళ్ళు మీరేరా, తెలుసుకోండిరా, మిమ్మల్నే పొట్టేళ్ళ బలిచ్చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అన్న, మీరు ఆయన చాలా తక్కువ అంచనా వేస్తున్నారని వైసీపీ వాళ్ళకి చెప్పాను నేను. ఈరోజు అదే జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్ళాడట జోగి రమేష్కి. మరి ఆడికి ఏం పోయేకాలం వచ్చిందో నాకు తెలియదు, కానీ ఆడిని పరామర్శించడానికి జగన్ గారు వెళ్ళారు. ఈ క్రమంలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు చనిపోయారు. ఇద్దరు కార్యకర్తలు రప్ప రప్ప అయిపోయారండి. ఒక ఆయన ఏమో బండి స్కిడ్ చేతి వెళ్ళి గుద్దుకుని చచ్చిపోయాడట, మరొక ఆయన ఏదో ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఆయన చచ్చిపోయాడట. ఇద్దరు వైసీపీ కార్యకర్తలు, రెండు వైసీపీ కుటుంబాలు రోడ్డును పడిపోయి. పోనీ ఇది ఏమన్నా బలమైన కారణం ఉందా అంటే ఏ బొక్క లేదు అక్కడ. ఏంటి కారణం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అతను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఈ జనాన్ని రోడ్డు ఎక్కించడం, జోగ్యాన్ని తిట్టించడం, అంబటిగాడితో తిట్టించడం, వాళ్ళ ఇళ్ల మీద దాడి చేపించడం, ఇదంతా కూడా కేవలం ఆయన తిరుపతి దేవస్థానంలో కల్తీ చేసి 250 కోట్లు కొట్టేశారు అనేది దారి తప్పించడం కోసం ఎంతమందిని బలిచ్చేస్తున్నాడు జగన్ గారు అంటే నాకు మతిపోతుందండి. ఒకసారి రండి మనం ఒక విషయం మాట్లాడదాం. జోగి రమేష్ మాట్లాడుతున్నాడు, అసలు ఈ వేళ ఎందుకు వెళ్ళాడు జగన్ అక్కడికి? ఏం పని ఉందండి? ఇప్పుడు జనరల్గా ఎవడన్నా పోతే పరామర్శకి వెళ్తారు, లేదా ఎవడన్నా యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వెళ్ళాలి పరామర్శ కంటే, అలాంటి పెద్ద పెద్ద సంఘటనలు వెళ్తారు తప్ప ఊరికే నోటు దోలకి తిట్టి ఆ జనాల ఆగ్రహానికి గురైన ఈ జోకర్ గాడిని, ఈ గోర్ఖా గాడిని పరామర్శించడం ఏంటి? అసలు ముందు వీడు ఎవడు, వీడి పద్ధతి ఏంటి, వీడి వ్యవహారం ఏంటి? ఒకసారి ఎవరిని పరామర్శించడానికి వెళ్ళాడు వేళ ఒకసారి మీరు చూడండి. వీడిని పరామర్శించడం కోసం 2 వైసీపీ ప్రాణాలను పణంగా పెట్టారా? ఇద్దరు వైసీపీ కార్యకర్తల కుటుంబాలు రోడ్డును బారేశారా? 2 ప్రాణాలు గాల్లో కలిసిపోయి. ఎందుకండి? ఇగో వీడిని పరామర్శించడానికట. వీడెవడు ఎందుకనిడు? లోకేష్కి కొవ్వు తగ్గింది అనుకున్నా, అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా, కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా. వాడికి మెదడు మొత్తం చిప్పు మొత్తం దొబ్బింది వాడికి. నిన్ను మాత్రం పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తా, తరిమి కొడతాం. నువ్వు నీ కొడుకు పిక్కోండి ఇద్దరు కలిసి. ముసలి నక్క నారా చంద్రబాబు నాయుడు, పిచ్చి కుక్క ఓర పంది ఎట్లా తిరుగుతా ఉన్నాడు. ఢిల్లీలో ఒక విగ్గురాజు గారు ఉన్నాడు, ఆ విగ్గురాజు గారు నువ్వు కలిసి ఒక కంపెనీ పెట్టుకో. ఒక లుచ్చా విధవ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. అంటే వాడు ఇళ్లలో వాడు కూడా ఏమట్లేదు, ఎందుకంటే చచ్చిపోయాడు పాపం అని చెప్పేసి జన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కూడా వెళ్ళి ఏడుస్తా ఉన్నాడు. ఈ జోగి రమేష్ అనేవాడు ఒక లుచ్చా యాదవీడు, ఒక కుక్క ఓర కుక్క లాంటి, ఒక పిచ్చి కుక్క, ఒక గజ్జి కుక్క లాంటి. వీడికి జగన్ రెడ్డి పరామర్శ అంట. ఆ పరామర్శకి 2 ప్రాణాలు గాల్లో కలిసిపోయండి. ఈవేళ అక్కడ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారట. వీళ్ళు ఓవరాక్షన్ చూడలేక ఎంతమంది జనాన్ని దింపేసి ఈ జగన్మోహన్ రెడ్డి అసలు ఒకసారి చూడండి, మీకు మతిపోద్ది. ఈ చూడండి ఒకసారి, పూలు చెల్లించుకుంటున్నారండి. ఇలా ఈ పువ్వులు చల్లుతాం చూస్తే ఎవడన్నా పోయాడేమో అని ఊరేగింతున్నారేమో అనుకున్నాను నేను. ఏంటి ఇలాగ ఎంత పువ్వులేంటి, ఏం జరుగుతుంది ఇక్కడికి ఎంతకీ అనుకుంటే జగన్మోహన్ రెడ్డి పరామర్శకి వెళ్తున్నాడు. ఆ బూతు బచ్చాగాడిని, ఆ ఊరకొక్కగాడిని, ఆ లుచ్చా యాదవ్ను పరామర్శించడానికి ఇతను పరామర్శకి వెళ్తూ ఉంటే ఈ జనం ఏంటి, ఈ పువ్వులు ఏంటండి, హడావుడి ఏంటి, ఎందుకు ఇదంతా? ఇప్పుడు జనాన్ని రోడ్డు మీద పెట్టి బల ప్రదర్శన చేయాల్సిన అవసరం ఏంటి? ఈ ఓవరాక్షన్ వల్లే కదా ఇద్దరు వైసీపీ కార్యకర్తల ప్రాణాలు గాల్లో కలిసిపోయి. జనం వచ్చేస్తున్నారు కాబట్టి కంగారు పడిపోతున్నారు, కూటమి ప్రభుత్వం కంగారు పడిపోతుందటండి. ఇక్కడికి జనం వస్తే కూటమి ప్రభుత్వం ఎందుకు కంగారు పడుతుంది? ఎవరైనా కంగారు పడాలన్నా, ఎవడన్నా నాయకుడికి ఉండాలన్నా పోలింగ్ బూత్కు రావాలి జనం. పోలింగ్ బూత్కి వచ్చి అక్కడ ఓటు వేస్తే అప్పుడు కదా లీడర్ అవుతాడు. ఇలా జనానికి మనం బీర్లు బిర్యానీలో మరోటి ఇచ్చేస్తే జనం వస్తారు కదా. ఇదే జనం జగన్కి ఎలక్షన్ ముందు కూడా వచ్చారు కదా, రాలేదా? రండి చూపిస్తాను, రండి. ఈ చూడండి ఎంతమంది ఉన్నారు జనం ఇక్కడ. సిద్ధం సభలో ఎంతమంది వచ్చారు అప్పుడు ఎలక్షన్ ముందు? వీళ్ళంతా జనమే కదా. ఇది చూడండి, జనం చూడండి. జనాన్ని అప్పుడు కూడా పెట్టారు కదా, ఇదిగో జనం.
ఇది మేదరమెట్ల, మదనపల్లి, ఇలాగా ప్రతి చోట జనం వచ్చారు కదా అప్పుడు కూడా. అయినా జగన్ రెడ్డి 11కి ఎందుకు పరిమితం అయ్యాడు? జనం అక్కడ కనబడే జనం వేరు, ఓట్లు వేసే జనం వేరు. జనాలు ఓట్లు వేయలేదు కాబట్టే కదా జగన్మోహన్ రెడ్డికి 11 వచ్చాయి. ఇప్పుడు జనాన్ని చూపిస్తే ఎవడు భయపడతాడు? కుక్క కూడా భయపడుతుందని చెప్తా. జగన్మోహన్ రెడ్డికి జనం వస్తున్నారు అనుకుంటే ఇప్పుడు ఎలక్షన్లు లేవు, ఏమీ లేవు. ఎవడు భయపడతాడు? దేనికోసం? జనం వస్తున్నారని కంగారు పడిపోతున్నారటండి. ఇదిగోండి పేటీఎం ఛానల్ ఇదని చెప్పి విజయసాయి రెడ్డి చెప్పాడు, డబ్బులు ఇస్తాడట వీడికి. ఆ డబ్బులు తీసుకుని ఏం మాడుతున్నాడండి? జగన్ టూర్ బాగా కెరికేసినట్టుంది. గుంటూరు టూర్ ఇప్పటికీ దాని మీద నెగిటివ్ ప్రచారాలు బాగానే చేస్తున్నారు. ఎవరు జనం రాలేదని ఒకవైపు వీడియోలు అయ్యో చూపెడుతున్నారు. 10 మందో 25 మందో చోట జగన్ రాకముందో గంట ముందో 2 గంటల ముందో నుంచి ఉన్నటువంటి దాన్ని చూపెడుతూ ఎవరు రాకుండా అంత. జగన్కి ఏమైనా జనం వస్తే జగన్ ఏమైనా సీఎం చేస్తారు ఎడ్రా బాబు? జగన్ ఏమైనా సీఎం అయిపోతాడా? ఇప్పుడు ఏ పార్టీ కన్నా కొంతమంది కార్యకర్తలు ఉంటారు. ఆ నాయకుడు వస్తున్నాడంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్లో మన నాయకుడు వస్తున్నాడు మీటింగ్ రండి అంటూ వస్తారు. ఆ జనాన్ని చూపించి ఇప్పుడు ఎవరినేం పేగలరు మీరు? ఎవరినేం పేగలరు? లేకపోతే ఎవరి చిటికిన వేల మీద ఉన్న వెంట్రుకు ఊగుతుంది? ఎందుకు ఇంతమంది జనాన్ని పెట్టడం? ఆ జనం పెట్టడం వల్ల ఆ తొక్కిసలాట్లు ఇద్దరు పోయారు కదా. ఎవరిని భయపడతారు ఇప్పుడు జనాన్ని పెట్టి? అయితే జగన్మోహన్ రెడ్డి గారు తెలివితేటలకు మెచ్చుకొచ్చండి. బలి పశువుల్లో వాడుతున్నాడు జనాల్ని. నిజంగా బలి పశువుల కన్నా నీచంగా వాడుతున్నాడు వైసీపీ కార్యకర్తల్ని. చూడండి బాబు, రాంబాబు గారు అడిగిన కజిన్ పిల్లలు ఉండే ఉంటారు ఏమండి. ఇడు కుర్రోడీడు భార్గవ్, ఎంతో భవిష్యత్తు ఉండి ఉంటుంది కదా. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు కదా వాడి మీద. ఎందుకు పోయాడో కూడా తెలియదు. చావుకు ఒక కారణం ఉండాలి కదండి. ఒకవేళ ఎక్కడికి వెళ్తున్నాడు, ఏదో ప్రమాదం ఏదో ముంచుకొచ్చేసింది, దేవుడు రాత అలాగుంది, అక్కడ ఏదో చనిపోయాడంటే పోనీ అర్థం చేసుకోవచ్చు. ఏదో అనారోగ్యం వచ్చింది, అనారోగ్యంలో ఇంకేం చేయాలి తెలియక అన్న హాస్పిటల్ తిప్పాలి, ప్రయత్నాలు చేశాక వదిలేస్తే ఓకే, అప్పుడు ఓకే. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి అతను ఆడే ఆటలో 2 బలిపశువులు అయిపోయి ప్రాణాలు కోల్పోయి ఆ కుటుంబాలు వేళ రోడ్డు మీద పడ్డాయంటే ఎవరు దిక్కు వీళ్ళకి? ఎవరండి దిక్కు? వైసీపీ కార్యకర్తల కోసం కూడా మాట్లాడుతున్నాను నేను. వద్దు, అంత పిచ్చొద్దు. ఎందుకంత? అసలు మీరు ఎందుకు వెళ్తున్నారో మీకు తెలియకుండా జోకర్ గారికి పరామర్శ ఏంటి? ఆడి నోటిదోలేంటి? అలాంటి నోటిదోలాంటిది అలాంటి ఏదోని చీ కొడుతున్నారు జనం. అందరూ పిచ్చుకోకను కొట్టినట్టు కొడుతున్నారు వెళ్ళి. ఆడికి పరామర్శ ఏంటి? ఆ పరామర్శ ఇప్పుడు జోకర్ గారు ఒక మనిషి అండి, ఓ వైసీపీ కార్యకర్త, వీళ్ళు కూడా వైసీపీ కార్యకర్తలే. ఆడికి వీళ్ళకి ఉన్న తేడా ఏంటి? ఇంకా చెప్పాలంటే వీళ్ళందరూ నిజాయితీ పనులు. వీళ్ళ దగ్గర ఏ కల్తీ లెక్కర్ కేసులు వీళ్ళ మీద లేవు. ఎవరిని వీళ్ళు బూతులు తట్టలేదు. వాళ్ళు ఎందుకు చావాలి? వాళ్ళ చావుకి ఇప్పుడు ఎవరు చెప్తాడు సమాధానం? ఒక నేరస్తుడి కోసం, జగన్మోహన్ రెడ్డి అనే ఒక నేరస్తుడి కోసం, ఈ జోకర్ గడనే, ఈ అంబటోడనే, ఈ పిచ్చి కుక్కల కోసం అమాయకులు ఎందుకు ప్రాణాలు పోగొట్టుకోవాలి? ఎందుకు చావాలి నీ కోసం అని చెప్పి అడగటం చేత కదా. ఎవడో రమ్మంటే పొలోమని ఎగేసుకుని వెళ్ళిపోవడమేనా? బుద్ధి జ్ఞానం లేకుండానే వేళ ఏళ్ళు అయ్యారు. ఇప్పుడేమో వైసీపీ కార్యకర్తలు పెడతా ఉంటారు పోస్టులు, రేపు మీరే అవుతారు, మీరే పోతారా? ఒక కారణం ఉండాలి. అన్యాయం ఏదైనా జరిగిందా వెళ్ళండి అడగండి. గవర్నమెంట్ ఏదైనా అన్యాయంగా నిర్ణయం తీసుకుందా వెళ్ళండి, రోడ్డు ఎక్కండి, ప్రశ్నించండి. కానీ ఏంటిది? ఈ నోటి తోలగాళ్ళ కోసం, నేరస్తుల కోసం రోడ్లు ఎక్కుతారా? జన ప్రదర్శన ఏముంది? ఆ ప్రదర్శనలో ఏమవుద్ది? వేళ ప్రదర్శన చేశారు, రేపటికి అందరూ మర్చిపోతారు. ఏంటి పోయేదేటి? ఇప్పుడు 2 ప్రాణాలు పోయి ఎక్కడ వస్తాయి? ఈ జీవితంలో మళ్ళీ తిరిగి మనుషులు ఆ కుటుంబాలకు వస్తారా?